అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ఏంటంటే మనకి ఫిజిక్స్లో ఏదైతే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ మెజర్మెంట్స్లో టాప్ 20 MCQs అనేది చేస్తామండి. ప్రీవియస్గా ఇచ్చినవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట ఇవి. సో దీంట్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి చూద్దాం. ఫస్ట్ బిట్ మనం వెళ్దాం. సో దీంట్లో చూడండి, ద SI యూనిట్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి ఆప్షన్స్. సో MV అంటే మిల్లీ వోల్ట్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి వచ్చేసి యాంపియర్స్, ఆప్షన్ సి వచ్చేసి వోల్ట్స్, ఆప్షన్ డి వచ్చేసి MA అంటే మిల్లీ యాంపియర్స్. సో దీనికి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సో వోల్ట్స్ అనమాట. అర్థమైందా? సో వోల్ట్స్ అనేవి ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ ఏంటంటే వోల్ట్స్. ఓకే, క్లియరా? ఇండ్యూస్డ్ దీనికి ఏంటంటే వోల్ట్స్ అనమాట. సో కొన్ని మనకి ఇలా కొన్ని యూనిట్స్ అనే SI యూనిట్స్ అనేవి కొన్నిటికి ఉంటాయి. అది చూద్దాం ఒకసారి మళ్ళీ, రైటా? సో ఈ క్వశ్చన్కి మాత్రం గుర్తుపెట్టుకుని ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఏంటంటే వోల్ట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో SI యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీకి చూద్దాం. ఆప్షన్ ఏ వచ్చి ఓం పర్ మీటర్, ఆప్షన్ బి ఓం, ఆప్షన్ సి మైక్రో ఓం, ఓం మీటర్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఓం మీటర్. సో ఎలా వచ్చిందని అనొచ్చు. సో మనకి రెసిస్టివిటీ రెండింటికి చాలా తేడా ఉంది. రెసిస్టెన్స్ చూడండి, రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఓం అంటాం, రైటా? ఇక్కడ రెసిస్టివిటీని మనం ఇండికేటెడ్ బై రోతో ఇండికేట్ చేస్తాం. = ఇది ఏంటి? ఓం మీటర్. అయితే ఇది ఎలా వచ్చింది మీకు సింపుల్గా గుర్తుండాలంటే, చెప్పాలంటే సో రెసిస్టెన్స్ = ρL/A అనే ఫార్ములా మీకు తెలుసు, రైట్? సో ఇది రెసిస్టివిటీ కదా. సో ఇప్పుడు ఇది ఏ అనేది ఒకటి క్రాస్ సెక్షనల్ ఏరియా ఒకటి వెళ్ళిపోద్ది, L అనేది కూడా అవతలకి పంపించేద్దాం. అప్పుడు ఏమవుద్ది? ρ = AR/L, రైట్? సో హియర్ వీటికి మనం యూనిట్స్ అనేది రాద్దాం. సో క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఏంటి? m², రైట్? ఇంటూ రెసిస్టెన్స్కి ఏంటి? ఓం, రైట్? లెంత్కి ఏంటి? మీటర్స్, రైట్? ఇక్కడ 2 మీటర్ స్క్వేర్ ఉంది, కింద మీటర్ ఉంది. ఒక మీటర్కి ఒకటి పోద్ది అనమాట. సో ఏం మిగిలింది? ఓం మీటర్. సో రెసిస్టివిటీకి ఏంటి యూనిట్స్? ఓం మీటర్. ఓకే, క్లియరా? ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మనకి న్యూటన్ ఈజ్ యూనిట్ టు మెజర్. ఆప్షన్ ఏ పవర్, ఆప్షన్ బి ఫోర్స్, ఆప్షన్ సి ప్రెషర్, ఆప్షన్ డి రెసిస్టెన్స్. ఇక్కడ మనం చూసుకుంటే న్యూటన్ అనేది దేనికి యూనిట్స్ అంటే ఫోర్స్ అనమాట. రైట్ ఆన్సర్ ఏంటి? ఫోర్స్. అదేవిధంగా ఇక్కడ పవర్కి చూద్దాం. పవర్కి ఏంటి? వాట్, రైట్? తర్వాత ఏముంది? ప్రెషర్కి ఏంటి? పాస్కల్. పాస్కల్, రైట్? తర్వాత ఏముంది? రెసిస్టెన్స్కి ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీక్లో. రెసిస్టెన్స్కి ఏంటి? ఓం, రైట్? ఇది మనం తెలుసుకోవాల్సింది ఈ బిట్లో. ఓకేనా? క్లియరా? రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? 4th వన్. ఇక్కడ చూడండి, ద SI యూనిట్స్ ఆఫ్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ వాజ్ నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ విచ్ ఫిజిసిస్ట్. అంటే ఎవరి యొక్క హానర్ అంటే ఎవరి యొక్క గుర్తుగా ఫ్రీక్వెన్సీకి SI యూనిట్స్ ఇచ్చారు. అంటే సో ఫ్రీక్వెన్సీ దీనికి చూడండి ఆప్షన్స్: వార్నర్, కార్ల్,
హెసెన్బర్గ్, హెర్నిచ్, రుడాల్ఫ్ హెడ్జ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, సి మ్యాక్స్వెల్ ఇలా ఇచ్చాడు. బట్ ఇక్కడ మనం కనుక్కోవాలంటే ఫ్రీక్వెన్సీకి ఆల్రెడీ యూనిట్స్ మనకు తెలుసు హెడ్జెస్. సో ఇక్కడ ఆల్రెడీ హెడ్జ్ అని ఉంది, చూసారా, హెడ్జ్ అని ఉంది. సో ఆన్సర్ ఏమవుద్ది, హెడ్జ్, హెర్నిచ్, రుడాల్ఫ్ హెడ్జ్. ఈయన యొక్క గుర్తుగా మనకి ఫ్రీక్వెన్సీకి ఎస్ఐ యూనిట్స్ అనేది పెట్టారు. ఇది ఆల్రెడీ బిట్ అనేది ఎన్టీపీసీలో వచ్చిందండి. ఎన్టీపీసీ 2021లో వచ్చింది, రైట్. ఎన్టీపీసీ 2021లో ఈ బిట్టు అడగడం జరిగింది, రైట్. క్లియరా? ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక్క నిమిషం, రైట్. ఇక్కడ చూడండి, యూనిట్ ఆఫ్ ఫోర్స్ అని ఇక్కడ ఏమి ఇచ్చాడు, గ్రామ్ మీటర్ సెకండ్ పవర్ -1, కేజీ మీటర్ సెకండ్ పవర్ -2, గ్రామ్ మీటర్ సెకండ్ పవర్ -2, కేజీ మీటర్ సెకండ్ పర్ -1. ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఏమవుద్దో చూద్దాం ఒకసారి. సో ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫోర్స్ అనేది మనకి తెలుసా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, రైటా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, రైట్. ఇప్పుడు మాస్కి యూనిట్స్ ఏంటి, కేజీ, యాక్సిలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, రైట్. నౌ దిస్ కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇది పైకి వస్తే ఇన్వర్సే కదా అవుద్ది, కేజీ మీటర్ సెకండ్ పవర్ 2. సో ఏంటవుతుంది, యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఏమవుద్ది, కేజీ మీటర్ సెకండ్. అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుద్ది, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్, అంటే ఈ కింద వాటిలో ఏది టెంపరేచర్కి యూనిట్ కాదు అని అడిగాడు. సో ఫారెన్ హీట్స్, మనకి టెంపరేచర్కి ఆల్రెడీ తెలుసు కదా, టెంపరేచర్కి ఏంటి, ఫారెన్ హీట్, డిగ్రీ సెల్సియస్, కెల్విన్, ఇవన్నీ కూడా మనకి టెంపరేచర్కి యూనిట్స్. సో దీంట్లో చూద్దాం, ఫారెన్ హీట్ టెంపరేచర్కే కదా, రైట్. పాస్కల్ అనేది కాదు, పాస్కల్ అనేది దేనికి, ప్రెషర్కి, ఓకే. సెల్సియస్ కూడా టెంపరేచర్కే, కెల్విన్ కూడా టెంపరేచర్కి యూనిట్, రైట్. దీని ఆన్సర్ ఏమవుతుంది, పాస్కల్. కానీ పాస్కల్ దేనికి యూనిట్స్, ప్రెషర్, ఓకే. నెక్స్ట్ వన్, ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మన ఇంటికి మనం మనకి ఇంట్లో మనం యూజ్ చేసే కరెంట్కి ఏంటి యూనిట్స్ అని అడిగి, దాన్ని ఏమంటారు, ఎలక్ట్రికల్ ఎనర్జీ, రైట్. ఆప్షన్స్ ఏ అనేది వాట్, బి కెలరీస్, సి కిలోవాట్ అవర్, జౌల్. సో యాక్చువల్గా మనకి ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఉంటే దానికి 30 kV, రైటా, 40 kV అని అంటాం కదా. అంటే ఏంటి, దీనిని మనకి ఇంటికి వస్తుంది. కేవీ అంటే కిలోవాట్, సో కేడబ్ల్యూ అంటారు, రైట్. కిలోవాటే కదా. సో ఈ కిలోవాట్లే మనకి ఇంటికి వస్తుంది. కమర్షియల్గా వాడేది ఇక్కడ మనకి దీన్ని బట్టి చూసుకుంటే ఏంటి, కిలోవాట్ అవర్. సో కమర్షియల్గా వాడేదానికి 1 కిలోవాట్ ఎంత అయింది, 2 కిలోవాట్ అనేది మనకు మీటర్స్ కూడా ఇస్తారు, ఓకే. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటి, కమర్షియల్గా అయితే కిలోవాట్ అవర్. ఇక్కడ చూసుకుంటే ఇంకో విషయం నేర్చుకోవాలి మనం, 1 కిలోవాట్ అవర్ని జౌల్స్లోకి కన్వర్ట్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందంటే 3.6 × 10⁶ జౌల్స్, రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్. సో 1 కిలోవాట్ అవర్ అనేది 3.6 × 10⁶ జౌల్స్. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే, ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం ఇది. సో ఇది కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది అనమాట. గ్రూప్ డీలో 2 సార్లు అడిగాడు ఈ బిట్. సో ఇది చూడండి, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్
ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అంటే ఆల్రెడీ చెప్పాం, రెసిస్టివిటీ ఇండికేటెడ్ బై రో, రెసిస్టెన్స్ ఇండికేటెడ్ బై ఆర్. సో రిలేషన్ ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. సో ఇందులో కూడా మనకు బిట్లు ఎత్తుక్కోవచ్చు. సో ఈ బిట్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దీని గురించి చెప్తాం. సో రెసిస్టెన్స్ ఎప్పుడూ కూడా రెసిస్టివిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇలా కూడా బిట్ అడుగుతాడు. సో రెసిస్టెన్స్ ఎప్పుడూ కూడా లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. బట్ ఇక్కడ చూడు, రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీని ఆన్సర్ ఏంటి, ఓమ్ మీటర్. రైట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రైటా, రైట్. ఈ బిట్ కూడా మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ బిట్ చూస్తే కమర్షియల్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కమర్షియల్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే కిలో వాట్ అవర్. ఆల్రెడీ మనం చెప్పాం కమర్షియల్ ఎనర్జీకి కిలో వాట్ అవర్. అయితే ఇక్కడ ఒక కిలో వాట్ అవర్ అనేది ఎన్ని జౌల్స్కి సమానం అంటే 3.6 × 10⁻⁶ జౌల్స్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ బిట్ పరంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వాట్ ఈజ్ మెజర్డ్ ఇన్ జౌల్స్. ఇక్కడ చూసుకోండి, జౌల్స్లో ఏం మెజర్ చేస్తాం. ఆప్షన్స్లో ఎనర్జీ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, ఫోర్స్, పవర్. ఇక్కడ మనం చూస్తే జాగ్రత్తగా చూడండి, ఎనర్జీ అవ్వచ్చు లేదా వర్క్కి, ఈ రెండింటికి కూడా మనం జౌల్స్లో మెజర్స్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, వెలాసిటీ ఇచ్చాడు. వెలాసిటీ అయితే మీటర్/సెకండ్ అంటాం. రైట్. ఫోర్స్ ఇచ్చాడు, ఫోర్స్ ఇస్తే న్యూటన్స్ అంటాం. రైట్. పవర్ ఇచ్చాడు, పవర్ ఆల్రెడీ మనకు ఒక బిట్ వచ్చింది, ఇది వాట్స్ అంటాం. రైట్. సో ఎక్స్ట్రాగా చూసుకుంటే ప్రెషర్ అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ప్రెషర్ ఏంటి, పాస్కల్ అన్నాం. రైట్, ఇలా అనమాట. సో ఇప్పుడు మనకి వర్క్ కానీ ఎనర్జీ కానీ ఏదో ఒక ఆప్షన్ ఉంది దీంట్లో. జౌల్ అంటే ఏముంది, ఎనర్జీ ఉంది. సో ఆన్సర్ ఏంటి, ఎనర్జీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైటా, అర్థమైందా, క్లియర్. నెక్స్ట్ వన్, రైట్. SI యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు. సో SI యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ పర్ కూలమ్స్, వోల్ట్ పర్ యాంపియర్స్, యాంపియర్ పర్ వోల్ట్, కూలమ్స్ పర్ జౌల్. దీన్ని ఎలా మనం చేయాలంటే చూడండి. సో ఓమ్స్ లా అనేది ఒకటి ఉంటుంది కదా, ఓమ్స్ లా ఏంటి చెప్పండి, V ఈజ్ ఈక్వల్స్ టు IR. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు V/R అని రాసుకోవచ్చు కదా, V/I అని రాసుకోవచ్చు కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఏమన్నాడు, రెసిస్టెన్స్ అన్నాడు కదా, ఇదే కదా రెసిస్టెన్స్. సో ఎలా రాసుకోవచ్చు అని చెప్పాడు, V అంటే వోల్టేజ్, వోల్టేజ్కి ఏంటి వోల్టే కదా, కరెంట్కి ఏంటి యాంపియర్. సో ఏమవుద్ది, ఆప్షన్స్లో ఉందా, వోల్ట్/యాంపియర్, B ఈజ్ ఏ రైట్ ఆన్సర్. క్లియర్, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఇది చూడండి, ద ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ఏ యూనిట్ ఆఫ్ వోల్ట్/యాంపియర్. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చింది, ఇలా తిరిగేసి కూడా ఇస్తాడనమాట. రైట్. ఈ వోల్ట్/యాంపియర్ అంటే ఏం చెప్పాం, రెసిస్టెన్సే కదా చెప్పాం, దట్ ఈస్ రెసిస్టెన్స్. అది ఆన్సర్ అవుద్ది. సో కరెంట్ కంటే ఏం చెప్పాం మనం, యాంపియర్స్ అని చెప్పాం. సో ఇక్కడ వర్క్కి ఏం చెప్పాం, జౌల్స్ అని చెప్పాం. రైటా, జౌల్స్ అని. ఛార్జ్కి ఏమవుతుందంటే కూలమ్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఛార్జ్కి ఏంటి, కూలమ్స్. దీన్ని డినోట్ లేదు, క్యూతో డినోట్ చేస్తుంది ఛార్జ్ అంటే. సో కూలమ్స్ అనమాట దీనికి ఆన్సర్. ఓకే, ఇది రైట్. నెక్స్ట్ చూద్దాం. సో యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టివిటీ కాదు, రెసిస్టెన్స్. ఓకే, దట్ ఈస్ ఓమ్స్. రైట్. సో యాంపియర్ అనేది దేనికి, కరెంట్కి, అంటే I కదా కరెంట్ని, కూలమ్స్ ఛార్జ్, వోల్టేజ్కి వోల్ట్స్. సో గుర్తుందా, రైట్. నెక్స్ట్ హెర్నీ పర్ మీటర్. గుర్తుపెట్టుకోండి, హెర్నీ పర్ మీటర్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ వాట్, హెర్నీ పర్ మీటర్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ వాట్ పర్ స్టెరేడియన్, ఎలక్ట్రోనెగటివిటీ,
మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సో దీని ఆన్సర్ వచ్చేటి మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ. మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీకి హెర్నీ పర్ మీటర్ అని అంటారు అనమాట. దీనికే ఇంకో మోస్ట్ కామన్గా అయితే హెర్నీ పర్ మీటర్ అనేది యూజ్ చేస్తాం. బట్ నథింగ్ బట్ ఇక్కడ ఇంకా నార్మల్గా అయితే న్యూటన్ పర్ యాంపియర్ స్క్వేర్ అనేది కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇది కూడా యూనిట్స్ అనమాట. న్యూటన్ పర్ యాంపియర్ స్క్వేర్ అనేది కూడా దీనికి మనం యూనిట్స్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఏ లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్స్ ఆఫ్, అందరికీ తెలిసింది. సో ఇక్కడ టైంకి ఉంటుందా? ఉండదు. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, మాస్, డిస్టెన్స్. సో దీనికి ఆన్సర్ ఏంటి? డిస్టెన్స్ అనమాట. లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్ గురించి మెజర్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే ఒక లైట్ ఇయర్, 1 లైట్ ఇయర్, 1 light is equals to 9.461 into 10 to the power of 12 kilometers. ఎంత? 9.461 into 10 to the power of 12 kilometers 1 light year equals to. ఓకే, అదేవిధంగా ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటాం అనమాట. ఇది కూడా నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. 1.496 into 10 to the power of 11 meters. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది 11 మీటర్స్. రైట్, ఇది. సో 1 లైట్ ఇయర్ అనేది లైట్ ఇయర్ 9.461 into 10 to the power of 12. అదే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ 1.496 అనమాట. రైట్, ఇది 10 to the power of ఇక్కడ 11 అనమాట. రైట్, 11 మీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్? అందరికీ తెలుసు. పవర్ ఆఫ్ లెన్స్ అంటే దేనికి? చూడు, హైపర్ మయోపియా, మయోపిక్, డయాప్రా మయోపిక్, ప్రెస్బయోపిక్. సో ఇందులో ఆన్సర్ ఏంటి? యూనిట్స్ అన్నాడు కదా, డయాప్టర్. సో ఇందులో మనకి హైపర్ మయోపియా అంటే, హైపర్ మెట్రోపిక్ అంటే ఏంటంటే, సో నియర్ సైట్స్, హైపర్ మయోపిక్ అంటే ఫార్ సైట్స్ అంటే దూరంగా ఉండేదండి. ఫార్ సైట్ దూరంగా ఉండే వాటి గురించి, దూరంగా ఉన్న, సో ఆడికి ఏమైనా దూరంగా ఉన్న వాటిని చూడలేకపోతే, ఆబ్జెక్ట్ చూడలేకపోతే దాటిని హైపర్ మెట్రోపిక్ అంటాం అనమాట. దీనికి మనం యూజ్ చేసే గ్లాసులు ఏంటి? కాన్వెక్స్ అనమాట. కాన్వెక్స్ గ్లాసులు అనేది యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత మయోపిక్ అయితే దగ్గరగా ఉన్న, నియర్ అనమాట. నియర్ సైట్ని మయోపిక్ అంటాం. దీనికి మనం కాన్కేవ్ అనేది యూజ్ చేస్తాం. నియర్కి కాన్కేవ్ అనే లెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. ప్రెస్బయోపిక్ అంటే ఓల్డ్ ఏజ్లకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ ఏజ్కి వస్తుంది అనమాట. ఓల్డ్ అయిపోయిన వాళ్ళకి వస్తుంది. దీనికి ఏ లెన్స్ యూజ్ చేస్తామంటే బైఫోకల్ లెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. రైట్, బైఫోకల్ లెన్స్ గుర్తుపెట్టుకోండి. బైఫోకల్ లెన్స్ అనేది యూజ్ చేస్తాం. క్లియరా? అది. సో డయాప్టర్ అనేది ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్సెస్ అనమాట. రైట్, క్లియర్. నెక్స్ట్ వచ్చి 17th, ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఏంటి? ఫారడే, హెర్నీ, పాస్కల్, వెబర్. సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి యూనిట్స్ ఏంటంటే వెబర్ అనమాట. రైట్, సో ఏదైతే మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమంటాం, సో ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి, ఇది ఎంత ఆక్యుపై చేసి ఉంటే ఇదంతా ఫ్లక్స్ అనమాట. సో మీది మ్యాగ్నెట్ అనుకుంటే ఇదంతా ఫ్లక్స్ అవుతుంది. సో ఈ ఏరియా, సో ఇది మ్యాగ్నెట్ ఏకైతే ఫీల్డ్ ఉంటుందో ఈ ఏరియా ఆక్యుపైడ్, ఇదంతా కలిపి ఒక ఫ్లక్స్ అనమాట. సో దానికి ఏంటి యూనిట్స్ అంటే వెబర్. ఓకే, వెబర్. క్లియర్? ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీ హ్యాస్ ద ఎస్ఐ యూనిట్ యాజ్ ఎ క్యాండిలా? సో చూడు, ఆప్షన్స్ ఇంపల్స్, వెలాసిటీ, ఫోర్స్, లూమినియస్ ఇంటెన్సిటీ. ఆన్సర్ ఏమవుతుందంటే
లూమినియస్ ఇంటెన్సిటీ. లూమినియస్ ఇంటెన్సిటీకి యూనిట్స్ ఏంటంటే క్యాండిలా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫోర్స్కి ఆల్రెడీ చెప్పాను, న్యూటన్. వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా ఇంపల్స్, ఇక్కడ మనం ఇంపల్స్ చూసుకుంటే వినండి జాగ్రత్తగా, ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైం అన్నమాట. సో ఫోర్స్కి ఏంటి న్యూటన్, టైంకి ఏంటి సెకండ్, యూనిట్స్ ఏమవుతాయి న్యూటన్ సెకండ్. సో ఇంపల్స్కి ఏమవుద్ది న్యూటన్ సెకండ్. ఇది ద ఇంపల్స్కి యూనిట్స్. ఓకే, క్లియరా? లూమినస్ ఇంటెన్సిటీకి ఏంటి క్యాండిలా. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, యూనిట్స్ ఆఫ్ పవర్ ఇన్ ఇండస్ట్రీ. ఆల్రెడీ మనం ఇంతకుముందు కమర్షియల్ ఎలక్ట్రిసిటీకి అయితే కిలో వాట్ అవర్ అని చెప్పాం. రైట్, కిలో వాట్ అవర్ అంటే కమర్షియల్ ఎలక్ట్రిసిటీ. ఓకే, రైట్, కమర్షియల్ ఎలక్ట్రిసిటీకి కిలో వాట్ అవర్ అని చెప్పాం. ఇదే విధంగా వాట్, జౌల్, హార్స్ పవర్. సో వాట్ అంటే ఓన్లీ పవర్, ఓన్లీ పవర్ అడగలేదు కదా, ఇండస్ట్రీకి అడిగాడు. రైట్, జౌల్ అంటే తెలుసు కదా, వర్క్ కానీ ఎనర్జీ కానీ. రైట్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏముంది హార్స్ పవర్. హార్స్ పవర్ అనేది ఇండస్ట్రీలో మనం యూనిట్స్గా వాడతాం, దేనికి పవర్కి. సో ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 1 హార్స్ పవర్ అంటే హెచ్పి అంటే హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 746 వాట్స్. ఎంత 746 వాట్, గుర్తుపెట్టుకోండి. ఇది 1 HP ఈజ్ ఈక్వల్ 746 వాట్. క్లియర్? ఓకే, నెక్స్ట్. సో చూడండి, గెలాన్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్, దేంట్లో యూజ్ చేస్తాం, ఏ ఫర్ వెలాసిటీ, ఫర్ ఏ కంటైనర్, ఫర్ ఏ మెజరింగ్ ద వాల్యూమ్, నన్ ఆఫ్ దిస్. సో గెలాన్ అనేది సో మెజరింగ్ వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ని మెజర్ చేయడానికి మనం గెలాన్ని యూజ్ చేస్తాం. ఇది సో చూసుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక గెలాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని లీటర్లకు సమానం అని అంటే 3.7854 లీటర్లకు సమానం. ఓకే, ఎన్ని లీటర్లకు సమానం 3.7854 లీటర్స్, అన్ని లీటర్స్కి సమానం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. గెలాన్ అనేది దేని యొక్క యూనిట్స్ అంటే వాల్యూమ్, వాల్యూమ్ అనేది గుర్తుపెట్టేసుకోండి. ఇదండి టోటల్ టాప్ 20 ప్రీవియస్ ఇయర్ బిట్స్. అండ్ ఇందులో మనం చాలా వరకు కూడా ప్రతి ఆప్షన్ కూడా కవర్ చేసుకుంటూ వచ్చాం. సో ఇది ఫిజిక్స్లో మెజరింగ్ ఫస్ట్ వీడియో. సో వీలైతే ఇంకో వీడియో కూడా దీంట్లోనే చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్.